30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన మందాకృష్ణ మాదిగ గారు మాదిగలకు న్యాయం జరగాలని ఉద్దేశంతో 1994లో ఈ యొక్క ఎంఆర్పిఎస్ స్థాపించడం జరిగింది. 30 సంవత్సరాలు అల్లుపెరుగని పోరాటం చేసి ఈ తెలంగాణ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుంది అనుకుంటే అప్పుడు మాకు న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏబిసిడి వర్గీకరణ జరగడం జరిగింది. ఆ రోజు మాదిగలకి న్యాయం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అప్పట్లో మేము నష్టపోయినాం. తర్వాత మా కృష్ణ మాదిగ గారి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పోరాటం చేస్తూ కష్టపడి 30 సంవత్సరాల తర్వాత మోడీ గారి ఆధ్వర్యంలో మాకు ఏబిసిడి వర్గీకరణ జరగటం చాలా గర్వకారణంగా ఉంది. మాకు 59 కులాలు 59 కులాల కోసం న్యాయం చేయాలని కృష్ణ మాదిగ గారు పోరాటం చేసిండు. ఒక మాదిగ జాతి కోసమే కాదు, దాని కిందున్న 59 కులాలకు న్యాయం జరగాలని 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిండ్రు. ఎంతోమంది మాదిగ అమరవీరులైనరు. మాదిగలు 9 మంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు, చనిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళు లేకపోవడం వల్ల మేము చాలా బాధాకరంగా ఉంది. కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మాదిగలకు ఈరోజు న్యాయం జరిగింది. అదేవిధంగా మోడీ గారు కూడా ఏబిసిడి వర్గీకరణ ఇవ్వాల్సిందనేసి ఆయన పార్లమెంట్లో ఒప్పుకొని ఇది నిర్ణయం తీసుకొని మాదిగలకి న్యాయం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మాదిగలకు న్యాయం చేసిన విధానంగా పోరాటం చేసినందుకు వాళ్ళకు ఫలితాలు దక్కినాయి. దాన్ని కూడా మేము అమలు పరుస్తామనేసి మొన్న మోత్పల్లి నరసింహ గారి ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఢిల్లీ నుంచి అన్నగారు బయలుదేరి వస్తున్న సందర్భంగా ఈరోజు బాబు జగజ్జనరామ్ స్టాచ్యూ కాడ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కాడ లక్షలాది మంది మాదిగలు ఇలా కనుల పండగ కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ జరిగినందుకు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా నాయకుడి ద్వారా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయబడుతుంది. అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నలుగుమూలల నుంచి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నియోజకవర్గ మండల కార్యకర్తలు, పట్టణ కార్యకర్తలు అందరూ పాల్గొని ఉద్యోగస్తులు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములై కృష్ణ మాదిగ గారికి స్వాగతం పలుకుతున్నందుకు మేము మనస్ఫూర్తిగా అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా మాదిగ జాతి రుణపడి ఉంటుందని సభాపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను.